సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది మన నెక్స్ట్ రైడ్ ఎక్కడికనేసి. లదాఖ్ అయితే వెళ్తాన్నా. సో బైక్ని అయితే ప్రాపర్గా ప్రిపేర్ అయితే చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు, కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ మన అడ్వెంచర్ 390. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా బైక్లో ఏమేమి ఫిక్స్ చేసినా, ఎంతెంత ప్రైస్ అయింది, ఏమేమి చేంజెస్ చేయించినా అనేసి. అండ్ ఇంకొకటి, నేను ఏమేమి థింగ్స్ అయితే తీసుకుని వెళ్తానో లదాఖ్కి, అది ఒక షార్ట్ రీల్గా, ఒక 1 minute రీల్గా చేసి మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయితే చేసేసినాను. మీరు వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ అయితే చేయండి. ఈ వీడియోలో బైక్కి ఏమేమి ఫిక్స్ చేయించేసినా, ఏమేమి చేంజెస్ చేసినా అనేది దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. సో చలో, బైక్లో జనరల్ సర్వీస్ అయితే చేయించిన. జనరల్ సర్వీస్లో ఏమేమి చేంజ్ చేయించినానంటే, ఫ్రంట్ రేరు బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించేసిన. దీనికి ముందు ఉన్న బ్రేక్ ప్యాడ్స్ కూడా కొంచెం లైఫ్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే చేంజ్ చేయించేసిన. అండ్ ఒక ఎక్స్ట్రా బ్రేక్ ప్యాడ్ సెట్ నేను క్యారీ అయితే చేస్తాను. బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసిన. అండ్ దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ నీట్గా రిమూవ్ చేసి క్లీన్ అయితే చేసేసినాను. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ కాబట్టి మంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసిన. అండ్ స్పార్క్ ప్లగ్ నీట్గా ఒకసారి చెక్ అయితే చేసేసిన. అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ ఉంటుంది కదా లోపల, సో ఫ్యూయల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసేసినాను. అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ ఫ్రంట్ బ్యాక్ పాతది రిమూవ్ చేసి కొత్తది అయితే టాప్అప్ చేసేసినాను. అండ్ అట్లనే కూలెంట్ కూడా ఫుల్ అయితే చేసేసిన. ఇక్కడ చూసుకోవచ్చు, మ్యాక్స్ కన్నా కొంచెం ఎక్కువనే పెట్టించిన. అండ్ ఆయిల్ క్యాన్ కూడా 1.5 నేను ఎక్స్ట్రా క్యారీ చేస్తాను. ఒకవేళ జిమ్ములో మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు, అది నేనే మార్చేస్తానులేండి, పెద్ద విషయం ఏం కాదు. అండ్ సర్వీస్తో పాటు క్లచ్ ప్లేట్స్ అయితే మార్పిచ్చేసిన. సో క్లచ్ ప్లేట్స్ ఏమైందంటే కొంచెం పికప్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇంకా లదాఖ్ కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోకూడదు కాబట్టి క్లచ్ ప్లేట్స్ కూడా మార్పిచ్చేసిన. సో క్లచ్ ప్లేట్స్ అది చెన్నై నుంచి నేను ఎప్పుడో స్పేర్గా పెట్టుకున్నా. ఈ బైక్ తీసుకున్నప్పుడే నేను కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే తీసుకున్నా, అందులో క్లచ్ ప్లేట్ కూడా తీసుకున్నా. సో టైం వచ్చినప్పుడు మార్చుకుందాంలే అనేసి. బట్ నాకేం తెలుసు లదాఖ్ రైడ్కే నేను మార్చాల్సి వస్తుంది అనేసి. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా అనుకోలేదు ఇంత సడన్గా లదాఖ్కి ప్లాన్ చేస్తాను అనేసి. బట్ అహేది జరుగుతూనే ఉంటుంది. సో అది ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ అంతా కంప్లీట్ నాదే. నేను మొత్తం స్పేర్ పార్ట్స్ ఎప్పుడూ పెట్టుకునే ఉంటాను ఇంట్లో. సో స్పేర్ పార్ట్స్కి అంతా నాకు కలిపి అరౌండ్ సర్వీస్కి, దానికి దీనికి క్లచ్ ప్లేట్స్కి అంతా ఒక రౌండ్ ఫిగర్గా చెప్తాను. నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. సో రౌండ్ ఫిగర్గా అరౌండ్ ఒక 10K ఉంటుంది అనుకోండి. సర్వీస్కి అప్రాక్సిమేట్లీ ఒక 10K ఉంటుంది అనుకోండి. ఎందుకంటే క్లచ్ ప్లేట్స్ నేను ముందు నుంచే పెట్టుకున్నా. అండ్ ఆయిల్ క్యాన్స్ నేను ఎప్పుడూ ఇంట్లో పెట్టుకుంటా రెడీగా స్టాకు. అండ్ ఇంకా బిఎంసీ ఎయిర్ ఫిల్టరు దాన్ని రిమూవ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలు. అండ్ మన ఇరేడియం స్పార్క్ ప్లగ్ అది ఇంకా కొంచెం లైఫ్ అనేది వస్తుంది. అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ అండ్ ఈ బ్రేక్ ఫ్లూయిడ్ ఎప్పుడు స్టాక్ పెట్టుకునే ఉంటా. మ్యాక్సిమం స్పేర్స్ అన్నీ నా దగ్గర ఎప్పుడు రెడీగా స్టాక్ ఉంటాయి. సో ఈ బైక్కి ఒక్కొక్కసారి దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవు కాబట్టి నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకునే ఉంటాను. సో సర్వీస్కి అయితే అరౌండ్ 10K అయింది అనుకోండి, రఫ్గా చెప్పాలంటే. ఓకేనా? సో స్పేర్స్ అన్నీ నాదే కాబట్టి నేను రఫ్గా చెప్తాను. సర్వీస్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఇప్పుడు బైక్కి లదాఖ్ రైడ్కి ఏమేమి యాక్సెసరీస్ ఫిక్స్ చేసినానో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను ఈ యాక్సెసరీసు లాస్ట్ మూమెంట్ వరకు ప్లాన్ లేదు, బట్ సడన్గా ఇది ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి అని అనుకునేసిన. కాకపోతే బెంగళూరుకి వెళ్ళాలి. సో నాకైతే టైం లేదు. ఇంకా వెళ్ళి రావడానికి ఈజీగా మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా నైట్ 12-1 అయిపోయి ఉంటుంది నేను రిటర్న్ రావడానికి. సో ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఒక రోజు ఆల్రెడీ డిలే అయ్యింది. ఇంకా మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి వచ్చినా అంటే కన్ఫర్మ్ డిలే అయిపోయి ఉంటుంది. సో నేను ఇంకా ఏం చేసిన అంటే మా ఫ్రెండ్కి కాల్ చేసిన. సో వాడేమన్నాడంటే, నాకు ఇప్పుడు ఆఫీస్ ఉంది ఈవినింగ్ వరకు, సో ఆఫీస్ అయింది, నేను నీకు బస్సులో కొరియర్ పంపించేస్తా అన్నాడు. సో నేను వాడికి డీటెయిల్స్ చెప్పేసిన, నాకు ఏమేమి యాక్సెసరీస్ కావాలో. సో వాడేం చేసినాడంటే ఆటో ఎటర్నిటీ స్టోర్ నుంచి మొత్తం ర్యాపిడో బుక్ చేసుకొని యాక్సెసరీస్ అన్ని వాడి దగ్గర తెచ్చుకునేసినాడు. మళ్ళీ వాడు ఈవినింగ్ వచ్చి బస్సులో వేసేసినాడు. సో బస్సు వచ్చేసి అరౌండ్ 1-1:30కి వచ్చింది నైట్. సో 1-1:30కి యాక్సెసరీస్ అన్ని తీసుకొని చెక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఫిక్స్ చేసిన. సో ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో చెప్తా. ఫస్ట్ అయితే హెడ్లైట్ గ్రిల్లు, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు రాళ్ళు పాడు తగిలినా కూడా హెడ్లైట్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా సో హెడ్లైట్ గ్రిల్ అయితే పెట్టేసిన. అండ్ ఇది ఇంకొకటి వచ్చేసి రేడియేటర్కి గార్డ్ అయితే ఫిక్స్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మోటో టార్క్ది టాప్ ర్యాక్. సో టాప్ బాక్స్ ఫిక్స్ చేసిన కాబట్టి మీకు అంత క్లారిటీగా కనపడదు. సో మోటో టార్క్ది టాప్ ర్యాక్ కూడా కొత్తది తెప్పించుకొని ఫిక్స్ అయితే చేసిన. అండ్ ఇది కూడా ఫిక్స్ చేయించేసిన. సో ఎందుకంటే టాప్ ర్యాక్ చేంజ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ జానో టాప్ ర్యాక్ కూడా బాగానే ఉంది, బట్ దాంతో ఏమైందంటే నేను ఎక్స్ట్రా హోల్స్ అన్నీ పెట్టించిన కదా. సో నాకు మైండ్లో ఒక చిన్న డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం టాప్ బాక్స్ పెట్టుకున్నప్పుడు ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు
ఇది ఎక్కడ ఇరిగిపోతుందో అనేసి. ఎందుకు ఇరిగిపోతుందా అని డౌట్ వచ్చిందంటే నాకు, సో ఎక్స్ట్రా హోల్స్ పెట్టించిన దానివల్ల ఆ టాప్ ర్యాక్ అనేది దాని స్ట్రెంగ్త్ కోల్పోతుంది. సో దానివల్ల అది కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నాకు అందుకు ఆ డౌట్ వచ్చింది. ఇంకా రిస్క్ ఎందుకులే అనేసి ఇంకా మోటో టార్క్ది టాప్ ర్యాక్ కూడా పెట్టేసిన. ఈ యాక్సెసరీస్కి అరౌండ్ 7,000 రూపీస్ అయితే అయ్యింది. ఒకటి వచ్చేసి మోటో టార్క్ది టాప్ ర్యాక్ అండ్ రేడియేటర్ గార్డు అండ్ హెడ్లైట్ గ్రిల్, ఈ 3 అయితే తెప్పించుకునేసిన బెంగళూరు నుంచి. అండ్ కమింగ్ టు జెర్రీ క్యాన్స్ కూడా పెట్టించుకునేసిన సేఫ్టీకి. అదేందో కానీ నేను ఎప్పుడైతే లదాఖ్ వెళ్దాం అనుకున్నానో నాకు ఎలాంటి రీల్స్ వస్తున్నాయంటే ఇన్స్టాగ్రామ్లో ఫ్యూయల్ దొరకడం లేదు అనేసే వస్తున్నాయి. సో ఇంక అందుకే సేఫ్టీ సైడ్కి కూడా జెర్రీ క్యాన్స్ అయితే పెట్టించేసిన. సో మనకు ఇటుపక్క 5 ఇది వచ్చేసి చిత్తూరులోనే తీసుకున్నా. కాకపోతే ఇదొక బ్రాండ్ ఇంకేదైతే తాగుని అనేసి తీసుకొని ఫిక్స్ అయితే చేసిన. ఈ జెర్రీ క్యాన్స్ అరౌండ్ నాకు ఒకటి 1,800, ఇంకొకటి 1,800, ఓకేనా. సో టోటల్ 3,600 అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో జెర్రీ క్యాన్స్ కూడా ఫిక్స్ చేయించేసిన. ఫ్యూల్కి కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు బైక్లో ఏదైనా చేయాల్సింది ఒకటి బ్యాలెన్స్ ఉందంటే అది వచ్చేసి చైన్ లూపింగ్. సో చైన్ లూప్ అయితే చేయలేదు, జస్ట్ ఇప్పుడే వాటర్ వాష్ చేసుకొని వచ్చేసిన. సో ఇంకా చైన్ లూప్ చేసినాం అనుకోండి పర్ఫెక్ట్ కంప్లీట్ సెట్. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు. సో ఇటు చూసుకోవచ్చు, చిన్న స్టిక్కరింగ్ అయితే చేపించిన చిత్తూరు నుంచి ఇట్లా లదాఖ్కి. సో లిటరలీ ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడు. ఎండ అయితే ముఖం పైన దంచి కొడుతుంది. ఇన్సేపు ఐఫోన్ కూడా టెంపరేచర్ హై అని వచ్చేసి కొంతసేపు ఆఫ్ అయిపోయింది. సో కొద్దిసేపు తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. సో అది ఈసారి ఎట్లా అంటే ఎక్కువ హోటల్సే కాకుండా కుదిరినన్ని రోజులు క్యాంపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. అందుకే టెంట్ తీసుకొని వెళ్తాన్నా, స్టవ్ తీసుకొని వెళ్తాన్నా, బ్యూటెన్ గ్యాసెస్ తీసుకొని వెళ్తాన్నా, ఎక్కువ మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకొని వెళ్తాన్నా, అండ్ ఓట్స్ తీసుకొని వెళ్తాన్నా. మ్యాక్సిమం కుకింగ్ నేనే చేసుకుంటా. సో క్యాంపింగ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, ట్రస్ట్ మీ. సో ఈసారి అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయను. లదాఖ్ రైడ్కి బైక్లో లగేజ్ ఎట్లా క్యారీ చేస్తానో మీకు ఒక రఫ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. యాక్చువల్లీ శాడిల్ బ్యాగ్స్తో సహా చూపిద్దాం అనుకున్నా, బట్ శాడిల్ బ్యాగ్స్లో ఇంకా ప్రాపర్గా ప్యాక్ అయితే చేయలేదు. సో ఒక రఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ వచ్చేస్తుంది, మీ అందరికి తెలిసిందే. ట్యాంక్ బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్, డ్రోను, మైక్ అవన్నీ ఉంటాయి. టక్కన ఏదైనా లొకేషన్ వచ్చినా కూడా మీకు చూపించడానికి, డ్రోన్ ఫ్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ అన్ని ట్యాంక్ బ్యాగ్లో పెట్టేస్తా. ఒకవేళ బైక్ని ఎక్కడైనా పార్క్ చేసి కూడా వెళ్ళాలంటే కూడా నేను ట్యాంక్ బ్యాగ్ మాత్రం తీసుకొని వెళ్ళిపోతా. సో ఎలక్ట్రానిక్స్ సేఫ్గా ఉంటాయి. అండ్ ఇటుపక్క అటుపక్క మన రైనాక్స్ది వాటర్ ప్రూఫ్ శాడిల్ బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి. శాడిల్ బ్యాగ్స్లో డ్రెస్ అవి ఇవి అని ప్యాక్ చేసుకునేసిన. అండ్ టాప్ బాక్స్లో ఈసారి ఏమంటే ఎక్కువ లగేజ్ ప్యాక్ చేయదలుచుకోలేదు. చాలా అంటే చాలా తక్కువ, మినిమం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇది అనుకోండి మన టాప్ బాక్స్, ఇక్కడ వరకు ప్యాక్ చేసి ఎక్కువ. సో మ్యాక్సిమం టాప్ బాక్స్ ఏం చేస్తానంటే కొంచెం ఫ్రీగానే వదులుతా. ఎందుకంటే సో ఓవర్లోడ్ పెట్టినాం అనుకోండి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అసలే ఇది 65 లీటర్స్ టాప్ బాక్సే కొంచెం వెయిట్. అంటే దాంతో మనం ఇంకా ఎక్స్ట్రా వెయిట్ వేసినాం అనుకోండి చాలా అంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి టాప్ బాక్స్ ఇరిగిపోయేదానికి. ఫస్ట్ అయితే నేను టాప్ బాక్స్ ఎత్తుకోకూడదు అనుకున్నా, బట్ కుదరలేదు. ఎటు చూసినా నాకు ఇంకా టాప్ బాక్స్ ఎత్తుకోవాలనే ఉంది. సో ఇంక అందుకే రిస్క్ ఉండకూడదు అనేసి టాప్ ర్యాక్ కూడా కొత్తది వేసేసి ఇచ్చేసేసినాను, ఫిక్స్ చేసేసిన టాప్ బాక్స్. సో జానా టాప్ ర్యాక్ కూడా బాగానే ఉంది. అది ఇంకా రిస్క్ ఉండకూడదు అనేసి నేను ఇంకా మోటో టాప్ ర్యాక్ అయితే ఫిక్స్ చేసిన. సో శాడిల్స్తో అయితే జానానే, శాడిల్స్తో మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సో జానానే అట్లే వదిలేసిన. శాడిల్స్టే కొత్తది తీసుకోవాలనుకోలేదు. అండ్ ఇది సో నేను లదాఖ్కి ఏ థింగ్స్ క్యారీ చేస్తానో రఫ్గా మీకు చెప్పేస్తా. నాకు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదు. సో ఇంక్లూడింగ్ ప్రైజెస్తో సహా చెప్పేస్తా, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్ ప్రోట్రానిక్స్ది నాకు అరౌండ్ 1,500 అయితే పడింది. ఒకవేళ మనకు టైర్లో గాలి తగ్గినా కూడా ఆ మిషన్ యూస్ చేసి మనం టైర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు, టైర్లో ఎయిర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు, సారీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పంచర్ కిట్ కూడా క్యారీ చేస్తాను. అది వచ్చేసి నాకు అరౌండ్ 300 to 400 సంథింగ్ ఎంతో పడింది. అండ్ 4 బ్యూటెన్ గ్యాసెస్ అండ్ ఒక సింగిల్ స్టవ్, మ్యాగీ చేసుకోవడానికి, ఓట్స్ పెట్టుకోవడానికి. ఈ బ్యూటెన్ గ్యాసెస్ ప్లస్ ఒక సింగిల్ స్టవ్ నాకు అరౌండ్ 1,000 రూపీస్ అయితే పడింది. అండ్ ఒక హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నా. హార్డ్ డిస్క్ వచ్చేసి సీగేట్ హార్డ్ డిస్క్ అరౌండ్ నాకు 13K ఎంతో పడింది. అంటే యోగా మ్యాట్ అయితే తీసుకున్నా. టెంట్ క్యారీ చేస్తాను. గ్లౌజెస్ కూడా రైనాక్స్ది ఒకటి తీసుకున్నా కదా, సో అది క్యారీ చేస్తాను. ప్లస్ ఇంకొక గ్లౌజ్ కూడా క్యారీ చేస్తాను. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ సిరీస్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ప్రాపర్ నీట్గా ప్లాన్ చేసిన. అండ్ అప్కమింగ్ వచ్చే లొకేషన్స్ కూడా మామూలుగా ఉండవు. ఆ డ్రోన్ షాట్స్ అన్నీ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉండబోతాయి. 100% ఎఫర్ట్ కాదు కదా, నా 1000% ఎఫర్ట్ పెట్టి నేను కంటెంట్ అయితే చేస్తాను. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి. కంటెంట్ గురించి మీరు మరీ వద్దు, అది నేను చూసుకుంటా. కొంచెం సపోర్ట్ చేస్తే చాలు నాకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇంకా రేపు మార్నింగ్ కలుసుకుందాం ఒకేసారి మోటో వ్లాగింగ్ వీడియోలో. చలో.